మహిళల ఆర్థిక స్వావలంబనే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో 7,20,00,000తో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం 11 లక్షల వడ్డీ లేని రుణాలను మహిళలకు అందజేశారు. గత ప్రభుత్వాల కంటే భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడించారు. స్వశక్తి సంఘాల ద్వారా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించి వ్యాపారాలు, ఉపాధి కార్యక్రమాలను ప్రారంభించుకునేలా సంపూర్ణ సహకారం అందిస్తోందని చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, అద్దె బస్సుల ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తున్నామని మంత్రి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా మహిళా సంఘాలు ఈ జిల్లాలో పెట్రోల్ బంకులకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మహిళా సంఘాల వారి ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు నడపడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లాకు సంబంధించిన సోలార్ ప్రాజెక్టు మా మహిళా సంఘం సోదరులను కేటాయించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన ఆల్ గవర్నమెంట్ స్కూల్స్లలో, వెల్ఫేర్ స్కూల్స్లలో టీచింగ్ పరంగా ఏదైతే మా సోదరి మంది ఉన్నారో ఆ సంఘాల ద్వారానే ప్రతి సంవత్సరం స్కూల్స్ స్టార్ట్ అయ్యే ముందే ప్రభుత్వంలో ఉన్నటువంటి పిల్లలకు యూనిఫామ్స్ కూడా సంఘాలకే అవకాశం ఇవ్వడం జరిగింది.